నమస్కారం. ఈటీవీ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. గురువులలో ఆది గురువుగా ప్రఖ్యాతిగాంచిన మహనీయుడు శ్రీకృష్ణ పరమాత్మ. గీతాశాస్త్ర బోధకునిగా యుగ యుగాలకు సరిపడా విజ్ఞానాన్ని అందించిన స్వామి సాక్షాత్తు శ్రీమన్నారాయణుని అంశగా ఈ భువిపై అవతరించిన గురు స్వరూపం శ్రీకృష్ణుడు. కలియుగంలో ఆదిశంకరుల తర్వాత నేటి కాలానికి యోగిరాజుగా సద్గురువుగా ప్రఖ్యాతిగాంచిన గురుదేవులు షిరిడీ సాయిబాబా వారు. సర్వమానవ సమానత్వాన్ని చాటి చెప్పిన స్వామి రాజాధిరాజుగా విశ్వవిఖ్యాతిని గడించి ఎందరికో మార్గదర్శిగా విరాజిల్లుతున్న బాబావారికి నేడు గ్రామ గ్రామాన మందిరాలు నిర్మించి ఆరాధిస్తున్నారు భక్తులు. అలాంటి ఓ దివ్య మందిర విశేషాల్ని ఈనాటి మన తీర్థయాత్రలో తిలకిద్దాం. రాజమహేంద్రిలోని దేవీ చౌక్ ప్రాంతంలో గల శ్రీ షిరిడీ సాయిబాబా మందిరం ఎంతో అందంగా అనుకూలంగా నిర్మించారు బాబా భక్తులు. నిత్య పూజలతో 5 హారతులను శాస్త్రోక్తంగా నిర్వహిస్తూ బాబావారిని ఆరాధిస్తున్నారు. ఆ సద్గురువుకు జరిగే పూజ, అభిషేక, అర్చన, హారతులను తిలకించి తరిద్దాం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువే బ్రహ్మ, విష్ణు, శివస్వరూపము. త్రిమూర్తుల యొక్క శక్తి సమూహమే గురువు. మనిషిలో అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగులోకి నడిపించే పరబ్రహ్మ స్వరూపమే గురువు. ప్రతి ఒక్కరికి తమ జీవితంలో మార్పు తెచ్చి సన్మార్గంలో నడిపే ఒక గురువు ఉంటారు. మనకి ధర్మబద్ధంగా ఉంటూ భగవంతుణ్ణి చేరుకునే మార్గంకై తాపత్రయపడే వారి కోసం, అంతేకాక లోకంలో పాపం, అరాచకాలు, దైవదూషణ అధికమైనప్పుడు సన్మార్గంలో ఉన్నవారికి, దైవాన్ని నమ్మిన భక్తులకు కష్టం కలిగించేవారు పెరిగినప్పుడు భగవంతుడే గురువుగా వచ్చి ధర్మాన్ని కాపాడతాడని యుగ యుగాలుగా తెలియచేయబడుతోంది. శంకరాచార్యుల వారు, దక్షిణామూర్తి, బాబా, రమణ మహర్షి మొదలైన వారందరూ మనకు ఇలా ధర్మ మార్గాన్ని, నీతిని బోధించిన సద్గురువులే. గీత బోధ చేసిన శ్రీకృష్ణుడు జగద్గురువుగా, సాక్షాత్తు శ్రీమన్నారాయణ అవతారంగా లోక సంరక్షణ చేశారు. కలియుగంలో ఆది శంకరాచార్యుల తరువాత అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునిగా పిలిస్తే పలికే దైవంగా శ్రీ షిరిడీ సాయిబాబా భక్తుల హృదయాన నిలిచి సద్గురువైనారు. అలాంటి సమర్థ సద్గురువైన ఆ సాయినాథుని మందిరాలు వీధికొకటిగా వెలసాయి. అలాంటి ఒక దివ్య బాబా మందిరం రాజమహేంద్రవరంలోని దేవీ చౌక్లో నెలకొనబడి ఆ ప్రాంతం బాబావారు నడయాడిన పవిత్ర షిరిడీ క్షేత్రంగా మారింది. గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని దేవీ చౌక్ ప్రాంతం కనులకింపుగా, మనసుకు ఆహ్లాదాన్ని పెంపొందిస్తుంది. భక్తుల భారాన్ని తీరుస్తూ అన్ని దుఃఖాల నుండి కాపాడే సద్గురువైన శ్రీ సాయిబాబా వారి ఆలయం శ్రీ షిరిడీ సాయి మందిరం అన్న పేరుతో ఎంతో సుందరంగా నెలకొనబడింది. ఎన్నో సద్బోధలు చేస్తూ జ్ఞానాన్ని ప్రసాదించే గురువు తన భక్తుల నుండి కోరుకునేది కల్మషం లేని భక్తిపూరితమైన మనసు అనే అపురూపమైన కమలాన్ని మాత్రమే. ఆ మనస్సును బాబాకు అర్పించుకునేందుకు ఉన్న మార్గాలు అనేకం.
వాటిలో భక్తులందరూ చేయగలిగే సేవలు, నిత్య పూజ, హారతులు, అభిషేకాలు, అర్చనలు మొదలైనవి. అలాంటి భక్తిపూర్వకమైన అర్చనలు, పూజలు ఈ బాబా మందిరంలో సుందర నందనవనం లాంటి మందిరంలో కొలువుదీరి ఉన్నారు. మందిరంలోని వివిధ ప్రదేశాలు, శ్రీమూర్తులు, చూడచక్కని దృశ్యాలు ఎన్నో భక్తులను ఆకర్షిస్తాయి. బాబా చెప్పిన ప్రతి మాటలో, ప్రతి చర్యలో మానవుని ఔన్నత్యానికి ఉపకరించే విషయాలే గోచరిస్తాయి. ఆ బాబా మందిరంలోని అందాలను, అద్భుత విశేషాలను మనము తిలకిద్దాం. బాబాకు చేసే సేవ ఏదైనా భక్తితో చేస్తే అమితమైన ఫలాన్ని పొందుతారు. పూర్వం మేఘశ్యాముడనే బాబా భక్తుడు బాబాను శివుని అవతారంగా భావించి ప్రతిరోజు మైళ్ల కొద్దీ నడిచి బిల్వపత్రిని తెచ్చి బాబాను పూజించుచుండెను. ఒక మకర సంక్రాంతి నాడు మేఘశ్యాముడు బాబాకు గంగాజలంతో అభిషేకం చెయ్యదలిచి దానిని గురించి బాబాను వేడుకొనెను. అప్పుడు బాబా ఇట్లు పలికెను, ఓ మేఘ, శరీరానికి తల ముఖ్యము, కావున తలపైనే నీళ్లు పోయుము అని చెప్పాను. మేఘశ్యాముడు అట్లేని ఒప్పుకొనెను కాని భక్తి పారవశ్యమున హర గంగే అనుచు శరీరమంతటిపైన నీళ్లు పోసెను. అభిషేకం తరువాత బాబాకిచ్చిన మాట గుర్తుకొచ్చి పొరపాటున శరీరమంతా అభిషేకం చేశానని మేఘశ్యాముడు బాబాను చూడగా ఆశ్చర్యంగా బాబా తల మాత్రమే తడిసి ఉండెను. అది చూసిన మేఘశ్యాముడు బాబా తన భక్తుల యొక్క మానసిక స్థితిని, వారి ఆలోచనలను గమనించగలడని బాబా యొక్క దయకు అంజలి ఘటించాడు. ఈ విధంగా అతడు బాబాకు అభిషేకాది సేవలు చేస్తూ అనంతరం పునర్జన్మలేక జీవులన్నింటిలోనూ భగవంతుణ్ణి దర్శించమని చెప్పారు బాబా. ఆకలితో ఉన్న జీవికి శక్తి కొలది ఆహారం పెడితే అది సర్వాంతర్యామి అయిన సాయినాథునికి పెట్టినట్టే అవుతుంది. పూర్వం ఆత్మారాం తర్ఖడ్ అనే ఒక బాబా భక్తుడు భార్యతో కలిసి షిరిడీలో ఒక ఇంటి యందు బస చేశారు. మధ్యాహ్న భోజన సమయాన అతడికి భోజనం వడ్డించారు. ఆకలితో ఉన్న ఒక కుక్క ఆ ఇంటి వద్దకు వచ్చి ఆకలితో మొరగడం ప్రారంభించింది. వెంటనే తర్ఖడ్ భార్య లేచి ఒక రొట్టె ముక్కను ఆ కుక్కకు విసిరింది. ఆకలితో ఉన్న ఆ కుక్క ఎంతో మక్కువతో ఆ రొట్టె ముక్కను తినింది. సాయంకాలం ఆ ఇల్లాలు బాబా వద్దకు వెళ్లగా బాబా ఆమెతో ఇలా అన్నారు, నీవు ప్రేమపూర్వకంగా పెట్టిన ఆ రొట్టె ముక్క తిని నా కడుపు నిండి త్రేన్పులు వచ్చాయి. నీవు రొట్టె ముక్క వేసిన ఆ కుక్క నేను ఒక్కటే, సమస్త జీవుల యందు నేనే ఉంటాను అని పలికారు. అందుకే ఆకలితో ఉన్న ఏ జీవికి ఆహారం పెట్టినా అది సర్వాంతర్యామి అయిన సాయినాథుడికి పెట్టినట్టే. సాయినాథుడు కొలువు తీరిన ఈ ఆలయంలో కూడా నైవేద్య కైంకర్యాలను, అన్నదాన కార్యక్రమాలను ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఆకలితో ఉన్న ఏ జీవికైనా బాబావారి మందిరంలో భేదభావాలు లేకుండా అన్నదానం చేస్తారు. మందిరంలో బాబాకు వివిధ వేళల్లో హారతుల్ని ఇస్తారు.
ఆ సమయంలో బాబా కీర్తిని, కారుణ్యాన్ని, దయను, గొప్పతనాన్ని, అద్భుతాలను తెలియపరిచే ఎన్నో భక్తి పాటలను, కీర్తనల్ని పాడుతూ తమ తప్పుల్ని క్షమించమని, ఎల్లప్పుడూ తమ వెంట ఉండి రక్షించమని భక్తులు బాబాను వేడుకుంటారు. ప్రథమ పూజల దేవర, ఒంటిపన్ను దేవరైన లంబోదరుడు అచ్చమైన బొజ్జగణపయ్యగా నల్లని శిలా విగ్రహంగా కొలువై దర్శనమిస్తున్నాడు. మరో ఉపమందిరంలో రుద్రాంశ సంభూతుడు అనిపించుకున్న రామసేవకుడు ఆంజనేయుడు దర్శనమిస్తున్నాడు. శిలామూర్తిగా అభయముద్రతో అభయాంజనేయునిగా భక్తుల కొలుపులందుకుంటున్నాడు. భక్తుల జాతకపర సమస్యలకు, నక్షత్ర గ్రహాదుల దోష పరిహారానికై ప్రత్యేకంగా నవగ్రహ మంటపం కూడా ఈ ఆలయంలో ఉంది. బాబా సశరీరులుగా ఉన్న కాలంలో భగవంతుని భక్తిని, ఆరాధనను తాను అనుసరించి తన భక్తులకు చెప్పేవారు. తాను ఆ పరమాత్మ సంతానంగా పలుమార్లు చెప్పేవారు. అందుకు ఎన్నో దృష్టాంతరాలు చూపించారు. బాబా కరుణను, మహిమలను స్వయంగా చవిచూసిన వారు ఎందరో నేడు మన మధ్యనే ఉన్నారు. అలాంటి సద్గురుని సన్నిధిలో చేసే పారాయణాలు, పూజలు మంచి ఫలితాలను ఇస్తాయని, హృదయపూర్వకంగా చేసే ఆరాధనలు ఫలిస్తాయని పెద్దలు చెబుతారు. రాజమహేంద్రవరంలో దేవీ చౌక్లో గల బాబా మందిరంలో జరిగే విశేష పూజా కార్యక్రమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దత్తాత్రేయ అవతారంగా భావించబడే బాబా తను సశరీరులుగా ఉన్నప్పుడు తను ఆ పరమాత్మ యొక్క సంతానమని చెప్పేవారు. అందుకు నిదర్శనంగా తన భక్తులను కాపాడేందుకు ఎన్నో అద్భుతాలను చూపారు. సాయినాథుడు నెలకొన్న ఈ మందిరంలో కూడా భక్తులంతా ఎల్లప్పుడూ తమను అనేక పీడల నుండి, రోగబాధల నుండి కాపాడమని బాబాని ప్రార్థించి ఆయనచే రక్షణ పొందుతుంటారు. బాబా విష్ణు స్వరూపుడై ఎన్నో వ్యాధుల నుండి తన భక్తుల్ని కాపాడారు. అంధులైన వారికి చూపునిచ్చారు. ఎన్నోసార్లు తన భక్తులను అగ్ని ప్రమాదాల నుండి, పాముకాట్ల నుండి, అపమృత్యు గండాల నుండి రక్షిస్తూ తలరాతను మార్చే బ్రహ్మస్వరూపుడయ్యాడు. తన చేతికర్రతో తుపానును కట్టడి చేసి ప్రళయకాలంలో రక్షణ కల్పించే పరమేశ్వరుడయ్యాడు. ఈ విధంగా సద్గురువైన శ్రీ సాయినాథుడే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర సమూహమైన త్రిమూర్తి స్వరూపమనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఆలయంలోని సాయినాథుడు కూడా త్రిమూర్తి స్వరూపంగా భక్తులను ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటారు. ఎంతో చరిత్ర కలిగి రాజరాజ నరేంద్రునిచే నిర్మించిన నగరంగా ఖ్యాతిగాంచిన రాజమహేంద్రవనంలో నిర్మితమైన ఈ శ్రీ సాయినాథుని ఆలయంలో గురుపంచమి రోజున సహస్ర పుష్పార్చన, అభిషేకం, సాయినాథుని యజ్ఞాలు తదితర విశేష పూజలు జరుగుతాయి. బాబాకు ప్రీతికరమైన గురువారం రోజున బాబాకు పల్లకీ సేవ, ఉయ్యాల సేవ మొదలైన పూజలను ఎంతో శ్రద్ధాభక్తులతో నిర్వహిస్తారు. ప్రతిరోజు ఆలయంలోని బాబాకు పంచహారతులు, అభిషేకాలు, అర్చనలతో విశేషంగా పూజిస్తారు. భక్తులంతా ఈ సేవల్లో పాల్గొని సాయినాథుని కృపా కటాక్ష వీక్షణలకు పాత్రులవుతారు. ఆలయంలో నెలకొన్న నల్లటి రంగులో ఉన్న శ్రీ సాయినాథుని ఉత్సవమూర్తికి భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పంచదార, ఆవు నెయ్యి, పళ్లరసాలు మొదలైన మధుర పదార్థాలతో అభిషేకం చేస్తారు. పిలిస్తే పలికే దైవం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, భక్తుల భారాలను తీర్చే శ్రీ సాయినాథుని దివ్య మందిరాన్ని సందర్శించాం. ఈ మందిరాన్ని చేరేందుకు బస్సు, రైలు మార్గాలు కలవు. దేవీ చౌక్లో నెలకొన్న ఆ సాయినాథుని దయా, కరుణ మనందరిపై ఉండాలని ఆశిస్తూ సదా నింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యం ప్రియంతం తరుం కల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం శ్రీ సాయినాథం. ఓం శాంతి శాంతి శాంతి. ఎంతో మహిమాన్వితమైన శ్రీ షిరిడీ సాయిబాబా దర్శనం శుభకరం, సంతోషకరం. ఆ బాబా ఆశీస్సులు సర్వదా మనందరిపై ఉంటాయని ఆశిద్దాం. సద్గురు సాయినాథుడు చూపించిన ధర్మ మార్గంలో పయనిద్దాం. జీవితాన్ని ఆనందంతో జీవిద్దాం. మరో ఆలయ విశేషాలతో మీ ముందుంటుంది మీ తీర్థయాత్ర. అంతవరకు సెలవు. నమస్కారం.